నమస్తే అందరికీ. నేను భార్గవ్. హైదరాబాద్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినంటే ఒక వీడియో కనిపిస్తుంది నాకు, షార్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో మీరు క్లియర్గా గమనించండి. ఈయన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ పక్కన కూర్చున్నది ఎవరు? ఐపీఎస్ అధికారి. అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ. ఆయన దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఆయనకి ఎక్కువ కావచ్చు, కానీ ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఐపీఎస్ కాలేరు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావచ్చు, డబ్బులు ఇచ్చి మంత్రి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డబ్బులతో కొన్ని పనులు అవుతాయి. కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం కాలేవు. ఎందుకంటే చదువుకోవాలి కదా, చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి ఉద్యోగాలు వస్తాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది ఐపీఎస్ ఆఫీసర్ పక్కనున్నాడు, మన ఎమ్మెల్యే సార్ పక్కనున్నాడు రోహిత్ అన్న. కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు. మన ఐపీఎస్ సార్ ఏమో మంచిగా డిగ్నిటీగా కూర్చున్నాడు. అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమర్థమైంది ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పక్కనున్నాడని చూడకుండా కాలు మీద కాలు వేసుకొని రుబాబుగా ఫోన్ మాట్లాడుకుంటా ఇక సోషల్ మీడియా ఆయన చుట్టూ ఒక సోషల్ మీడియా టీం ఉంటుంది, రీల్స్ బ్యాచ్. ఈ రీల్స్ తీయడానికి ఇట్లా వీడియోలు రికార్డ్ చేస్తుంటారు. మరి ఆయనకి కనీసం గౌరవం ఇవ్వాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సరే మీరు ఎమ్మెల్యే కావచ్చు, కానీ చదువుకొని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పక్కన ఉన్నప్పుడు ఆయన ఎట్లా కూర్చున్నాడో మీరు కూడా అట్లా కూర్చుంటే అయిపోతుంది కదా. కాలు మీద కాలు వేసుకొని ఆ రుబాబ్గిరి ఎందుకు? మీరు అతి చిన్న వయసులో మీరు ఎమ్మెల్యేగా గెలిచిరు మెదక్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలంటే ఇట్లాంటి రుబాబు చూపిస్తే ప్రజలు ఓట్లేయరు మీకు. మీరు ఫోన్లలో కూడా చూసిన హరీష్ రావు గాడు వాడేవాడు వీడేవాడు, ఫోన్లలో వాడిని తిట్టుడు వీని తిట్టు, ఎవరిని పడితే వాళ్ళని వాడు గీడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అధికార పార్టీ అనే ఇది ఇక నేనే తోపు ఎమ్మెల్యేననే లైన్లో ఆయన ఫోన్లు మాట్లాడుతుంటాడు. ఎవడ్రా నువ్వు, నీకెవడ్రా ఇచ్చింది అధికారం? హరీష్ రావుని పట్టుకొని కూడా అట్లనే. హరీష్ రావుని అన్నందుకు నాకేం బాధ లేదు, మీరు కొట్టుకొని బాయిలో దూకండి సావర్ని, నాకు సంబంధం లేదు అది. కాకపోతే ఏజ్కి దగ్గర రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది నేను మాట్లాడేది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పక్క నుండి నువ్వు కాలు మీద కాలు వేసుకొని ఏం ఇండికేషన్స్ ఇస్తున్నావు ప్రజలకి? మళ్ళీ ఓట్లు వేస్తారా నీకు? ఒకసారి కామెంట్స్లో కొన్ని కామెంట్స్ చూపిస్తాం మీకు. నేనేదో కావాల్సి వీడియో చేయట్లేదు, ఒకసారి కామెంట్స్ కూడా చూపిస్తాం మీకు. ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం వంటి గౌరవప్రదమైన కార్యక్రమాల్లో ప్రోటోకాల్, క్రమశిక్షణ, హుందాతనం పాటించడం చాలా ముఖ్యం. ఒక ఐపీఎస్ అధికారి పక్కన కూర్చున్నప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని హీరోలా కూర్చోవడం కార్యక్రమానికి తగిన విధం కాదు. ఇట్లాంటి కామెంట్స్ బొచ్చడు పెట్టరు. ఇగో నేను కొన్ని అయితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నాయి, అవైతే నేను మాట్లాడను. గౌరవం నేర్చుకో. మైనంపల్లి రోహిత్ అతను ఐపీఎస్ అధికారి, నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. ముందుగా ఒక ఉన్నతాధికారిని ఎలా గౌరవించాలో నేర్చుకో. నేను చెప్పింది కూడా గదే కదా. మరి ఇప్పుడు నీ పక్కన నీ తోటి ఎమ్మెల్యేలో మంత్రులో ముఖ్యమంత్రులు లేరు, చదువుకొని క్వాలిఫై అయ్యి ఒక ఐపీఎస్ స్థానంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని నువ్వు ఈరోజు అవమానించినట్టుగా కనపడట్లేదా? నేను ఒక్కని కాదు చెప్పేది, నెటిజన్స్ చూడు ఎట్లా తిడుతున్నారు. మతం అనేది నెత్తికెక్కితే ఏదో ఒక రోజు పతనానికి దారి తీస్తుంది. ఇవన్నీ ఒక్క పాజిటివ్ కామెంట్ చూద్దామని దొరకలేదు ఇందులో నాకు. ఇగో ఇది చూడండి, నేను చెప్పాను, ఇగో చూడండి, అందుకే మీరే చూడండి. మర్యాద ఏం తెలుసు? పక్కకు ఉన్న ఆఫీసర్ సీనియారిటీ అంత లేదు నీ వయసు, పక్కనున్న ఆఫీసర్ ఆయన సీనియారిటీ అంత వయసు కూడా నీకు లేదని చెప్పంటున్నాడు ఆయన. డబ్బులు పంచి ఎమ్మెల్యే అయ్యావు, కానీ ఇక్కడ కష్టపడి చదివి కృషితో ఒక సివిల్స్ ర్యాంక్లో సాధించి ఉన్నతాధికారిగా వచ్చారు. నువ్వు ఉండేది 5 years. అక్కడ ఉన్న క్యాడర్ ఆఫీసర్స్ వాళ్ళ సగం జీవితం ప్రజా సేవకు అంకితం చేస్తారు. నువ్వు సేవ చేసుడు చేత కాదు. అక్కడ ఆఫీసర్ పండగలకు కూడా సెలవు లేకుండా ప్రజల భద్రతకు 24/7 పనిచేస్తారు. ఓకే, ఏదో ఎమోజీస్ పెడుతున్నారు. ఎంతో కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కనీస గౌరవం ఇవ్వాలి కదా. వీడు మారడు, పిచ్చి పిల్ల బచ్చా, రీల్స్ చేసుకునే వేస్ట్ కానీ గట్ల పెట్టకండి బాబు. ఎమ్మెల్యే ఆయన ఓటేసిన జనాలకి సిగ్గు లేదు. ఇగో ఇది మొత్తం బూతులే. ఇప్పుడు మీ ఫాదర్ మైనంపల్లి హనుమంతరావు గారికి ఎంత మంచి పేరున్నది. మీ ఫాదర్ హనుమంతరావు గారు ఆయన సొంత డబ్బులతో మెదక్ పార్లమెంట్ కావచ్చు, మెదక్ నియోజకవర్గంలో కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు.
మీ తండ్రి గారు. మరి మీరెందుకు ఇట్లా ఇట్లా తయారవుతున్నారు? కనీసం మీ పక్కన సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వాళ్ళని మంచిగా పెట్టుకుంటే వాళ్ళు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. ఇట్లా ఇప్పుడు మీరు ఒక ఐపీఎస్ అధికారిని మీరు అవమానించినట్టు కదా రోహిత్ గారు. మళ్ళీ అంటేనేమో మా మీద పడి ఏడుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇదంతా రాజకీయ కుట్ర, ఇవన్నీ మాటలని చెప్తారు మళ్ళీ. మనకి ఇదేంది మీరే కదా కాలు మీద కాలేసుకొని నిలబడది. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏంది కొంపదీసి. ఏ వీడియో కాదు అది, రియల్ వీడియో. ఇప్పుడు ఆయనకి గౌరవము రెస్పెక్ట్ తెలుసు కాబట్టి మీరు చిన్న ఏజ్లో చిన్నోడైనా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చేతులు కట్టుకొని కూర్చున్నాడు. కాలు మీద కాలేసుకోవాలి ఆయన ఐపీఎస్ అధికారి. మీరు మాత్రం కాలు మీద కాలేసుకొని ఫోన్లలో మంచి దంచుతుర్రు. మరి అవతలలో ఏం తిడుతుర్రో తెలియదు కానీ. సో నేనేమంటున్నా అంటే టోటల్గా మీ తండ్రి గారు మైనంపల్లి హనుమంతరావుకి మంచి పేరు ఉంది, ఆయన పేరు చెడగొట్టకండి మీరు. అదే చెప్పదలుచుకున్నాం మేము. జర పక్కన ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని చూసి వాళ్ళ ఏజ్కి తగ్గ రెస్పెక్ట్ మనం ఇస్తే ప్రజలందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నుకుంటారు. మీరు ఇదే పొగరుతో ఇట్లనే రాజకీయ నాయకులను ఏజ్ తెలియకుండా చిన్న పెద్దాన్ని చూడకుండా అరే తురే ఎట్లా పడితే అట్లా మాట్లాడి పోలీసు వాళ్ళని దూషించి ఇట్లనే మాట్లాడితే సోషల్ మీడియాలో ఇప్పుడు చూసిరు కదా, మీ వీడియో కింద ఎన్ని కామెంట్స్ మీకు పాజిటివ్గా వచ్చినాయి మీరు చూసిరా? ఇంత 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 బలుపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మేము ఎందుకు ఓట్లేయాలని ప్రజలు అనుకుంటే మీ పరిస్థితి ఏంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో? సో మీరు మీరు ఈ వీడియోని మీరు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు తెలియదు కానీ జస్ట్ మీకు చెప్పడానికి అంటే ఏజ్కి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వడం మనం నేర్చుకోవాలని చెప్పి చెప్పడానికే ఈ వీడియో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, వేరేది ఏం లేదు. ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు ఎట్లయినా పెడతారు కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఎవరు పెడతారు? అన్న ఫ్యాన్సే పెడతారు ఇప్పుడు దీంట్లో కామెంట్స్లో మొత్తం. వాడు బీఆర్ఎస్ వాడు కేటీఆర్ కమ్ముడు పోయిండు, కేసీఆర్ కమ్ముడు పోయిండు. నేను ఎవ్వరికి అమ్ముడు పోవడం కాదు, ఏజ్కి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఒకసారి ఈ వీడియో మీరు సోషల్ మీడియాలో కొట్టండి, ఆయన వీడియోలు వస్తాయి కదా, దాని కింద కామెంట్స్ చదవండి. ఏ ఒక్క కామెంట్ పాజిటివ్గా ఉన్నా కూడా అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే గతంలో జగ్గారెడ్డి కూడా చెప్పాడు మీకు, మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే అది గెలుపే కాదు, రెండవసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేదే అసలైన గెలుపని గతంలో జగ్గారెడ్డి గారు కూడా మైనంపల్లి రోహిత్కి ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చిండు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచినట్టే కాదు, కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు. రెండోసారి గెలిస్తే మాత్రమే ఎమ్మెల్యే గెలిచినట్టు, అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు. సో ఇవన్నీ మీరు చేసుకుంటూ పోతే నెక్స్ట్ టైం గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఏమనుకుంటారు ప్రజలైనా? అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిపించినాం నిన్ను ఓట్లేసి, నువ్వేమో అధికారం ఉంది కదా అని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా అని చెప్పి ఇట్లా అధికారుల ముందు, ప్రజల ముందు, పోలీస్ ఆఫీసర్స్ ముందు చిన్న లేకుండా పెద్ద లేకుండా మీరు ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఉంటే, ఇంత బలుపు ఉంటే ఎట్లా ఓట్లేయాలి మేము అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. మరి రెండోసారి గెలవాలంటే మైనంపల్లి రోహిత్ గారు ఏం చేయాలి? ఇవన్నీ బంద్ చేయాలి. ఇవన్నీ బంద్ చేసి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పనిచేయాలి. పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించాలి. ఇట్లాంటి ఐపీఎస్ అధికారులు పక్కన కూర్చున్నప్పుడు మనం ఏ పొజిషన్లో కూర్చుంటున్నాం, మన పక్కన ఎవరున్నారు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒక్కసారి మీరు గమనించి ఈ యాటిట్యూడ్ చూపిస్తే బాగుంటుంది. తర్వాత మళ్ళీ గెలవడానికి స్కోప్ ఉంటుంది. లేదు నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే చేస్తా అంటే చూసిరు కదా గతంలో ఏమైందో, హేమాహేమీలనే తెలంగాణ ప్రజలు ఓడించరు. సో అవన్నీ బంద్ చేసుకొని మీరు అభివృద్ధి పదంలో నడవండి. మీరు అతి చిన్న వయసులో గెలిచినటువంటి ఒక యంగ్ ఎమ్మెల్యే కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మంత్రి కావాలని అనుకుంటారు కదా, మంత్రి కావాలంటే మీరు చాలా హుందాగా ఉండాలి. ఇట్లాంటి పని చేయకూడదు, ఇట్లాంటి చేయొద్దు. చూసే వాళ్ళకు కూడా కొంత మంచిగా ఉండదు. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేకే ఇంత పొగరు ఉంటే ఎట్లా? మళ్ళీ ఈయన మంత్రి అయితే ఆగుతాడా? క్యాబినెట్లో ఛాన్స్ వస్తే ఇంకెట్లుంటాడో? ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి మీరు ఆలోచించి, నేను ఇదొక అవేర్నెస్ వీడియో లాగా చేస్తున్నా, మీరు దాన్ని పర్సనల్గా తీసుకుంటే నేనేం చేయలేను కాబట్టి కొంత పెద్దవారికి గౌరవం ఇచ్చడం మాత్రం మీరు నేర్చుకుంటే మంచిది. సో వీడియో అందరికీ చేరాలంటే దయచేసి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే.